నిన్న ఒక్క రోజులోనే 22,000 కోట్లు లిక్విడ్ అయిపోయాయి. నిన్న జరిగినటువంటి బిట్ కాయిన్ క్రాష్ లో 73,000 నుంచి 60,000కి బిట్ కాయిన్ పడిపోయిందో అప్పుడు లాంగ్స్ పెట్టిన వాళ్ళ యొక్క అమౌంట్ మొత్తం దాదాపుగా 22,000 కోట్లు లిక్విడేట్ అయిపోయాయి. అంటే దాదాపుగా 6 లక్షల మంది లిక్విడేట్ అయిపోయారు. క్రిప్టో కరెన్సీ నుంచి $350 బిలియన్ మార్కెట్ క్యాప్ అయితే వైప్ అవుట్ అయిపోయింది. బిట్ కాయిన్ హోల్డ్ చేస్తున్న మైకిల్ సైలర్ అయితే $6 to 10 బిలియన్ అన్రిలీజ్డ్ లాస్ అయితే ఉన్నాడు. అలాగే ఇథీరియం హోల్డ్ చేస్తున్న టామ్లీ అయితే $8 బిలియన్ వరకు అన్రిలీజ్డ్ లాస్ అయితే ఉన్నాడు. వరల్డ్ లిబర్టీ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అయితే నిన్న ఫస్ట్ టైం అనుకుంటా $5 మిలియన్ వర్త్ ఆఫ్ బిట్ కాయిన్ ని వాళ్ళైతే సెల్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కనుక బిట్ కాయిన్ బౌన్స్ బ్యాక్ అయ్యి $109,000 కనుక ఒకవేళ రీచ్ అయితే దాదాపుగా $29 బిలియన్ అయితే షార్ట్స్ పెట్టిన వాళ్ళందరూ లిక్విడేట్ అయిపోతాయి. సో ఇది మార్కెట్ కండిషన్. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం ఈ సంవత్సరంలో $1,00,000 దాటుతుందా, $150,000 దాటుతుందా అనేది